హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీవే మీకోసం. సంవత్సరానికి కేవలం 755 రూపాయలు చెల్లించడం ద్వారా 10 రకాల బెనిఫిట్స్, మీ ఫ్యామిలీకి 15 లక్షల బీమా, హాస్పిటల్ ఖర్చులు, పిల్లల చదువు మరియు వివాహం ఇవన్నీ కవర్ అయ్యే విధంగా రూపొందించబడిన స్కీమ్ యొక్క మొత్తం వివరాలను ఆల్రెడీ వీడియో రూపంలో అందివ్వడం జరిగింది. ఎవరైనా ఆ వీడియోని చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, అక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ను మీరు తెలుసుకోవచ్చు. ఇకపోతే ఈ వీడియోలో ఇన్ కేస్ వ్యక్తి ఈ 10 బెనిఫిట్స్ లో వేటిని క్లెయిమ్ చేసుకోవాలన్నా ఎలా అప్లై చేయాలి, డాక్యుమెంట్ సబ్మిషన్, క్లెయిమ్ ప్రాసెస్ డీటెయిల్స్ ను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేవా భూపా కంపెనీ, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్స్ ఈ రెండు టైఅప్ అయ్యి ఈ స్కీమ్ ని ప్రజలకు ప్రొవైడ్ చేస్తున్నాయి. ఈ ప్లాన్ లో క్లెయిమ్ ని 2 రకాలుగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఆన్లైన్, సెకండ్ ఆఫ్లైన్. మీరు ఆన్లైన్ లో క్లెయిమ్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా www.nevaboopa.com కి వెళ్తే అక్కడ క్లెయిమ్ ఆప్షన్ షో అవుతుంది. దానిపై క్లిక్ చేసి క్లెయిమ్ అప్లై చేసుకోవచ్చు. లేదా 1800-309-3333 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి, లేదా 9811956696 నెంబర్ కి హాయ్ అని వాట్సాప్ చేస్తే ఒక మెనూ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ యొక్క క్లెయిమ్ ని కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫ్లైన్ క్లెయిమ్ సబ్మిషన్ పరిశీలిస్తే, ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ శాఖ లేదా నేవా భూపా కంపెనీ ఆఫీస్ ని సంప్రదించి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక డాక్యుమెంట్ విషయానికి వస్తే, ఈ ప్లాన్ లో 3 మేజర్ క్లెయిమ్స్, హాస్పిటల్ అడ్మిషన్, యాక్సిడెంటల్ డెత్ మరియు పార్షియల్ డిజబిలిటీ, వీటికి తప్ప మిగిలిన క్లెయిమ్స్ అన్నింటికి జస్ట్ మీ యొక్క పాలసీ నెంబర్, మెంబర్ ఐడి, ఫోన్ నెంబర్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ హాస్పిటల్ అడ్మిషన్. ఫ్రెండ్స్, ఎప్పుడైతే పాలసీ హోల్డర్ 24 గంటల కంటే ఎక్కువ సమయం హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వస్తుందో అప్పుడు వెంటనే సంస్థకు కాల్ చేసి మీరు అడ్మిట్ అయిన హాస్పిటల్ పేరు, అడ్రస్ మరియు ఇతర డీటెయిల్స్ ను 48 గంటల లోపు తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఎప్పుడు బిల్లు క్లెయిమ్ చేస్తే అప్పటి నుంచి 7 రోజుల్లోపు ఆ బిల్లు మీకు మొత్తం పే అవుతుంది. హాస్పిటల్ బిల్ క్లెయిమ్ చేసే సమయంలో మీరు డిశ్చార్జ్ సమ్మరీ, మెడికల్ బిల్స్, ల్యాబ్ రిపోర్ట్స్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సెకండ్, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్. పాలసీ హోల్డర్ యాక్సిడెంట్ కారణంగా ఎక్స్పైర్ అయితే కుటుంబ సభ్యులు 2 నెలల్లోపు క్లెయిమ్ అప్లై చేయాలి. దీనికోసం అప్లికేషన్ ఫామ్ నింపాలి. దీనితో పాటుగా పాలసీ హోల్డర్ యొక్క డెత్ సర్టిఫికేట్, ఎఫ్ఐఆర్ కాపీ అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ను సబ్మిట్ చేయడం ద్వారా 15 లక్షల రూపాయలు నామినీకి 2 నెలల్లో సంస్థ అందిస్తుంది. నెక్స్ట్, యాక్సిడెంటల్ డిజబిలిటీ. అది కంప్లీట్ అయినా లేక పార్షియల్ డిజబిలిటీ అయినా సరే 15 లక్షల రూపాయలు క్లెయిమ్ లభిస్తుంది. దీనికోసం హాస్పిటల్ డిశ్చార్జ్ సమ్మరీ, అప్లికేషన్ ఫామ్, హాస్పిటల్ యొక్క లాస్ట్ బిల్ అండ్ గవర్నమెంట్ ద్వారా పాలసీ హోల్డర్ కి సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తూ 15 లక్షల రూపాయలు నేరుగా వ్యక్తికి అందివ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు సంవత్సరానికి కేవలం 755 రూపాయలు చెల్లిస్తూ 10 రకాల బెనిఫిట్స్ ను ఈ స్కీమ్ ద్వారా అవైల్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మరిన్ని మంచి విషయాల కొరకు ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.